గొప్ప ప్రార్థన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గొప్ప ప్రార్థనలుగా బైబిల్ పండితులు పరిగణించిన కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. అలాగని తతిమా ప్రార్థనలు గొప్ప ప్రార్థనలు కాదు, విలువ లేని ప్రార్థనలని కాదు. ప్రార్థన ఏదైనా విలువ కలిగిందే, గొప్పదే. అయితే బైబిల్ పండితులు గొప్ప ప్రార్థనలు అని పరిగణించే ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటి ప్రార్థన గెత్సెమనే తోటలో మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారే, ప్రార్థనలన్నిటికీ అది శిఖరం. ఆ తర్వాత ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. సినాయి పర్వతం మీద దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఇత్తడి బలిపీఠం దగ్గర రాజైన సొలొమోను చేసిన ప్రార్థన. కర్మేలు పర్వతం మీద భక్తుడైన ఏలియా చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ ఓ ఉన్నతమైన ప్రార్థనలుగా బైబిల్ పండితులు పరిగణిస్తారు. ఈ ప్రార్థనల్లో అతి శ్రేష్టమైన ప్రార్థనల్లో పరిగణించే మరో గొప్ప ప్రార్థన ఎఫెసీ సంఘం కొరకు అపోస్తలుడైన పౌలు వారు చేసిన ప్రార్థన ఓ దివ్యమైన ప్రార్థనగా బైబిల్ పండితులు పరిగణిస్తారు. క్రైస్తవ జనమ, ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఎందుకు ప్రార్థనా జీవితం కలిగి బ్రతకాలి? యేసు ప్రభు వారు అంటారు, భక్తుడైన యాకోబు ద్వారా వారు దేవునిని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు అంటాడు. ఎందుకు వాళ్ళు పొందుకోలేకపోతున్నారు? మందిరానికి రాక వస్తున్నారు. ఎందుకు వాళ్ళు పొందుకోలేకపోతున్నారు? దేవునికి దశంభాగాలు ఇవ్వక ఇస్తున్నారు. ఎందుకు వాళ్ళు పొందుకోలేకపోతున్నారు? దేవుని మందిరంలో పరిచర్య చేయక పరిచర్య చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు, కానీ వారికంటూ వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం లేక, వారికంటూ వ్యక్తిగతంగా ప్రార్థన బలిపీఠం లేక, ప్రార్థన లేకపోవటాన్ని బట్టే నీవు పొందుకోలేకపోతున్నావని, ప్రార్థనా జీవితం నీకు లేకపోవటాన్ని బట్టే దేవుని యొద్ద దొరికే ఆ దివ్యమైన దీవెన మనం పొందుకోలేకపోతున్నాం. వాక్యం అంటుంది, ప్రార్థన దేవునిలో దాగి ఉన్న వాటిని నీ యొద్దకు సరఫరా చేసే ఒక విలువైన కరెంటు తీగ లాంటిది, ఒక కనెక్షన్ లాంటిది. ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ ఉంది, నీ ఇంట్లో కూడా అన్ని బల్బులు పెట్టావు, ఫ్యాన్లు వేసావు, అన్నీ ఏర్పాటు చేసావు. నేనంట, ట్రాన్స్ఫార్మర్ నుంచి నీ ఇంటికి కనెక్షన్ లేకపోతే, కరెంట్ సప్లై నీ ఇంటికి రాకపోతే, బల్బులు పెట్టుకున్నా స్విచ్ చేసిన బల్బు వెలిగిద్దా? స్విచ్ చేసిన ఫ్యాన్ గిరగిరా తిరిగిద్దా? తిరగదు. ఎందుకు తిరగదు? ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి నీ ఇంటికి కనెక్షన్ లేదు. నా ప్రభు బిడ్డలారా, ఆ ట్రాన్స్ఫార్మర్ సర్వశక్తి కలిగిన నీ దేవుడైతే, ఆ దేవునిలో దాగి ఉన్న ప్రతి దాన్ని నీ ఇంటికి సరఫరా చేసి ఆ తేగే ప్రార్థనా జీవితం. ఒకసారి మీరు ఆలోచించండి, ఈ 2025 సంవత్సరంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపింది ఎంత? సెల్ ఫోన్తో గడిపింది ఎంత? టీవీ దగ్గర గడిపింది ఎంత? బైబిల్ దగ్గర గడిపింది ఎంత? ముసలమ్మ ముచ్చట్ల దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోసుకోలు మాట్లాడతా ముచ్చట్లకు సమయాన్ని గడిపింది ఎంత సమయం? దేవుని సన్నిధిలో ప్రార్థనకు గడిపిన సమయం ఎంత? దైవజనమా, ఒకసారి ఆలోచించండి. ప్రార్థించకపోవటాన్ని బట్టే, మోకాళ్ళ అనుభవం లేకపోవటాన్ని బట్టే జీవితంలో ఎన్నో మనం కోల్పోతున్నాం. గత ఆదివారం విన్నాం కదా, దేవుని సన్నిధిలో మోకాళ్ళు నీ అనుభవం నీకుంటే, నీ ప్రతి సమస్య నీ ఎదుట మోకరించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఏ సమస్యతో నువ్వు పీడించబడుతున్నా, నీ సమస్యని ఎదుట మోకరించాలంటే ముందు నువ్వు దేవుని ఎదుట మోకరించే దాని వై ఉండాలి. ఒకసారి మీరు ఆలోచించండి, రోజుకొచ్చి కనీసం 1 గంట అయినా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? బిడ్డలారా చూడండి, రోజుకొచ్చి కనీసం వ్యక్తిగతంగా 1 గంట అయినా దేవుని సన్నిధిని ఎదుర్కొనే ఆ ప్రార్థనా జీవితం నీకుందో లేదో ఒకసారి ఆలోచించు. సరే, పౌలు వారు చేసిన ప్రార్థన ఎఫెసీ సంఘం కొరకు గొప్ప ప్రార్థన అని అన్నారు కదన్నా. ఏమని చేశాడు? ఎందుకు ఆ ప్రార్థన గొప్ప ప్రార్థనగా ఎంచబడింది? చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
3వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు నాతో కలిసి అందరి మాటలు చెప్పండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళూని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, స్వరం ఎత్తాలి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, చివరి మాట చెప్పండి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. అయితే అపోస్తుడైన పౌలు గారు అంటాడు, ఎవరిని బట్టి ఇది కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళూని. గత వారం మనం విన్నాం, మోకాళ్ళూని ప్రార్థన చేయటాన్ని బారాక్ అంటారు. చెప్పండి, బారాక్. ఇదేదో సలాం అలైకుం అనుకునేరు కాక బారాక్. దైవజనమా, యూదులు ఎప్పుడు నిలవబడి ప్రార్థిస్తారు. 99.9% వాళ్ళు మోకాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏడ్పుల గోడ దగ్గర ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసే విధానం చూస్తే నెత్తి మీద టోపీ పెట్టుకొని వాళ్ళు నిలవబడి చూడండి, వాళ్ళ ప్రార్థన చేసే విధానం ఎట్లుంటుందో తెలుసా? ఇట్లా ముందుకు వెనక్కి ఊగుతా ప్రార్థన చేస్తారు, కానీ మోకాళ్ళు ఉన్నారు 99.9%. ఎప్పుడో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే యూదులు మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు పాత నిబంధనలో. కానీ పౌలు వారి దగ్గరికి వచ్చేసరికి తను ఎక్కువగా మోకరించి ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. యూదులైతే ఒక ప్రత్యేక సందర్భంలో మోకరిస్తారు. భక్తుడైన పౌలు గారి సమర్పణ ఏంటో తెలుసా? ఏదో అప్పుడప్పుడు ప్రార్థించేది ప్రత్యేకమైనది కాదు. పౌలు గారి జీవితంలో ప్రార్థించే ప్రతి సమయం ప్రత్యేకమైందే. ఈ మాట తేడా చూసారా? ఎప్పుడో ప్రత్యేకమైన సమయాల్లో వాళ్ళు మోకరిస్తే, అపోస్తుడైన పౌలు వారు ప్రార్థించే ప్రతి సమయం తూతూ మంత్రంగా ప్రార్థించేవాడు కాదు, పై పెదవులతో ప్రార్థించేవాడు కాదు. అడావిడిగా మోకరించి, నాయనా పడకల మీదకి వెళ్తున్నాను, యేసునామములో అడుగుతున్నావు తండ్రి. ఎవర్రా మనిషి? ఏమంటే పడక ఉదయం బయలుదేరి వెళ్ళేటప్పుడు, దేవా కుడిపక్క గాబ్రియలు, ఎడం పక్క, ఇంకా వాళ్ళకేం పని లేదు, కుడిపక్క గాబ్రియలు, ఎడం పక్క మికాయలు, చుట్టూతా దేవదూతల కావలుంచి నన్ను క్షేమంగా తీసుకునే యేసునామములో అడుగుతున్నావు తండ్రి అని అడావుడిగా పౌలు ఎక్కడ ప్రార్థన చేయాల. పౌలు వారి జీవితంలో ప్రార్థించే ప్రతి సమయం ప్రత్యేకమైన దానిగా దండించాడు. దైవజనమా, నా వైపు చూడండి. రోజు ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమైపోద్దో తెలుసా? రొటీన్ ప్రార్థనకు అలవాటు పడిపోతాం. ఎప్పుడు ప్రార్థన జీవితంలో నువ్వు మోకరించిన ప్రతి గడియ అది ఒక ప్రత్యేకమైన దానిగా నువ్వు ఎంచుకుందువు కాక. రైట్? అయితే ప్రార్థించేటప్పుడు ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రత్యక్షత మనకు ఉండాలి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? దేవునికి ప్రార్థన చేస్తున్నాం అనే ఆలోచన మంచిదే. దానికి మించి నా తండ్రికి ప్రార్థిస్తున్నాను. ఓ చంటి బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళేటట్లుగా, ఓ చంటి బిడ్డ తండ్రి దగ్గరికి ఎలా స్వతంత్రంతో వెళ్తాడు? తండ్రి అంటంతో భయంతో కూడుకున్న స్వతంత్రం. తల్లి అనుకో, ఇక అంతా స్వతంత్రమే. 1947 ఆగస్టు 15 విన్నారా? తల్లి అంటే స్వేచ్ఛ ఎక్కువ, స్వతంత్రం ఎక్కువ. తండ్రి అనేసరికి స్వేచ్ఛ కొంత ఉంటుంది. ఆ స్వేచ్ఛతో పాటు ఉండదా? ఇప్పుడు తండ్రి దగ్గరికి దేవుని సన్నిధిలో మోకరించడానికి వెళ్ళేటప్పుడు
ఎక్కడో పరాయి దగ్గరికి వెళ్తున్నాను, పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను అన్నట్లు అనుకోవద్దు. నా తండ్రితో మాట్లాడటానికి వెళ్తున్నా. తండ్రితో మాట్లాడేటప్పుడు అధికారం, బ్రతిమలాడుకు, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్ అని అంటావా? అనవా? ప్లీజ్ అన్నా లేదు అని అన్నాడు అనుకోండి. కొంతమంది పిల్లలు అంటారు, అసలు నన్ను ఎందుకు కన్నావు? ఒక మాట, డాడీ అసలు నన్ను ఎందుకు కన్నావు? ఒకడు అన్నాడట, మహా గొప్ప భక్తుడు, అసలు నన్ను అడగకుండా నన్ను ఎందుకు కన్నావు అన్నాడంట. ఆడెంత గొప్పోడో చూడండి. అంటే ఒక మాట, ఒక స్వాతంత్రం. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను దేవునితో మాట్లాడుతున్నాను అనే భయంతో పాటు నా తండ్రితో ముచ్చటించడానికి వెళ్తున్నా. నా తండ్రి తన మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరత తీరుస్తాడు. తండ్రి ఉన్నాడనే నిశ్చింతతో బ్రతకాలి, తండ్రి ఉన్నాడనే ధైర్యంతో బ్రతకాలి. నా తండ్రి నా ప్రతి అవసరత తీరుస్తాడు. ఒక మాట చెప్పటంతో నా అవసరత తీరుస్తాడని ఓ కుమారుడి హృదయంలో ఎలాంటి విశ్వాసం ఉంటుందో ప్రార్థించే ప్రతి బిడ్డకు దేవుని పట్ల ఆ విశ్వాసం ఉండునుగాక. ఇప్పుడు కరెంటు మీటర్ ఆయన వచ్చాడు, కరెంటు మీటర్ రీడింగ్ తీశాడు, 5,000 రూపాయలు అన్నాడు. ఆ బిల్లు పిల్లోడి చేతిలో పెట్టాడు. పిల్లోడు 5,000 రూపాయల కరెంటు బిల్లు మా నాన్న ఎట్ట కడతాడు, మా అమ్మ ఎట్ట కడుతుంది అని గడ్డం మీద చేయి పెట్టుకొని ఆలోచిస్తాడో చెప్పండి. ఏం చేస్తాడో తెలుసా? పరిగెత్తుకుంటా డాడీకి చెప్తాడు, డాడీ కరెంటు బిల్లు వచ్చింది డాడీ, ఏదో మనీ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తాడు. ఏమంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏదో మనీ ఆర్డర్ వచ్చినట్టుగా డాడీ కరెంటు బిల్లు డాడీ అంటాడు. ఇస్తాడా? ఆ కరెంటు బిల్లు పట్టుకొని 5,000 వచ్చిందా బాబోయ్, 3,000 కదా నేను అనుకుంది, ఇంత ఎందుకు వచ్చింది? మరి అంత రాకపోతే ఎంత వస్తుందమ్మా? బట్టలు ఉతికేది కరెంటేనా? నీ పచ్చడి రుబ్బేది కరెంటేనా? చివరికి నీ బట్టలు ఆరేసేది కూడా కరెంటేనా? ఇస్త్రీ చేసుకునేది కూడా కరెంటేనా? వాడుకునేటప్పుడు అంతా వాడుకొని 5,000 వచ్చిందా అని నువ్వు గడ్డం కింద చేయి పెట్టుకొని ఆలోచిస్తావు. కానీ బిడ్డ ఆలోచించడు. ఎందుకో తెలుసా? అన్నీ మా డాడీయే చూసుకుంటాడు. వాడు స్కూల్కి వెళ్ళాడు, చిన్న మార్టిన్, బాబు మార్టిన్ 50,000 రూపాయలు ఫీజు కట్టాలా, రేపు వచ్చేటప్పుడు ఫీజు తీసుకురా, మీ డాడీకి చెప్పు, లేకపోతే స్కూల్కి రానేను అని అంటాడు. సాయంత్రం ఇంటికి వస్తాడు కదా, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మో రేపు 50,000 అదేదో శలపెంకులు చెప్పినట్టు చెప్తాడు. 50,000 అంటాడు. 50,000 సంతోషంగా చెప్పి బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడటానికి వెళ్తాడు. వాడు కూర్చొని అమ్మోళ్ళు 50,000 ఎట్ట కడతాడు, నాన్న ఎట్ట కడతాడు అని అంటాడా? నాన్న రావటంతో నాన్న 50,000 కట్టాలి నాన్న అని చెప్పి క్రికెట్ ఆడుకుంటా వెళ్తాడు. ఒరే నీకు చింత ఇంత కూడా లేదు ఎందుకురా అని అంటే వాడేమంటాడు తెలుసా? నన్ను గూర్చి చింతించే తండ్రి నాకుండగా నేనెందుకు చింతించాలి? క్రైస్తవ జనమా, నీవు నమ్మిన నీ దేవుడు నీ తండ్రి కంటే శ్రేష్ఠుడు. నీవు నమ్మిన నీ దేవుడు నీ నాన్న కంటే శ్రేష్ఠుడు. నీ కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే అత్యుత్తమమైన వాడు నీవు ఆరాధించే దేవుడు. ప్రార్థించడానికి వెళ్ళేటప్పుడు ఏదో భయంకరమైన వ్యక్తితో మాట్లాడటానికి వెళ్తున్నాను అని అనుకోకండి. దేవునితో అమ్మో ఏదో భయంతో వెళ్ళకండి. నా తండ్రితో మాట్లాడటానికి వెళ్తున్నాను, ఆ స్వాతంత్రంతో వెళ్ళండి. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత ప్రభు తీర్చునుగాక. సరే, ఇంతకీ సంఘం దేని కొరకు ప్రార్థించాలి? అపోస్తులైన పౌలు చేసిన ప్రార్థనల్లోనే గొప్ప ప్రార్థన అనే పేరు విన్నాం కదా. ఈ ప్రార్థన గొప్ప ప్రార్థనగా పిలువబట్టడానికి ఏం చేశాడు? దేని కొరకు ప్రార్థన చేశాడు? నంబర్ 1, ఎఫెసీ సంఘం కొరకు. అట్ ద సేమ్ టైం తన వాక్యం ద్వారా రక్షించబడిన ప్రజల కొరకు పౌలు చేసిన ప్రార్థనలో మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అంటే సంఘం అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి బ్రతకాలి. బాహ్య పురుషుని యందు శక్తి కలిగి బ్రతకటం కాదు.
విన్నారు ఈ మాట? 7 అంతస్తుల భవంతి కొన్నామండి, మంచిదే. మా అబ్బాయికి 2 లక్షల రూపాయల సాఫ్ట్వేర్ ఉద్యోగం అండి, మంచిదే. మొన్న ఎకరం పొలం కూడా కొన్నామండి, మంచిదే. బాహ్య పురుషుడు బలపరచబట్టం కాదు, బాహ్య పురుషుడు బలపరచబట్టం కాదు. క్రైస్తవ సంఘం, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ అంతరంగ పురుషుడు బలపడినట్లుగా, అంతరంగ పురుషుడు శక్తి పొందినట్లుగా దాని కొరకు ప్రార్థన చేయాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. సహజంగా క్రైస్తవ సంఘం ప్రార్థనలో మోకరించిందంటే శరీర సంబంధమైన వాటి కొరకే ఎక్కువ అడుగుతారు. అడగకూడదు అని కాదు నా అభిప్రాయం. భౌతిక సంబంధమైనవి అడగాలి, ఆత్మ సంబంధమైనవి అడగాలి. కానీ ఎక్కువ శాతం సంఘాల్లో ఎక్కడ చూసినా, ప్రజల్లో ఎక్కడ చూసినా బాహ్య సంబంధమైన వాటి కొరకే అడిగే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. మోకరించారంటే చాలు, దేవా నన్ను ఆశీర్వదించు, నా కొడుకును ఆశీర్వదించు, నా మనవడిని ఆశీర్వదించు, నా మనవరాలను ఆశీర్వదించు, మా బతికున్న తాతను ఆశీర్వదించు, చచ్చిన తాతను ఆశీర్వదించు, దించు 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 దించు. అదేం దిగి సాగుతాం. అంటే మన ప్రార్థన దేని చుట్టూతో తిరుగుతుంది? బాహ్య పురుషుడు బలపరచబడేటట్లు. అలాగని వీటి కొరకు ప్రార్థన చేయొద్దు అని కాదు. నేనంట, ఒక షుగర్ వ్యాధి వచ్చిన ఆయన పదే అంటాడు, అయ్యగారు షుగర్ 400. ఇప్పుడు జనాలు కలిస్తే, ఒకప్పుడు జనాలు కలిస్తే ఎంతమంది పిల్లలు, ఎన్ని ఇల్లు కొన్నావు, ఎన్ని ఎకరాల పొలం కొన్నావు, ఇది అడిగేవాళ్ళు. యూత్ అయితే క్రికెట్ స్కోర్ ఎంత, కోహ్లీ ఎంత కొట్టాడు, సచిన్ ఎంత కొట్టాడు, ఇది అడిగేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు కలిస్తే, పెద్దోళ్ళు ఇద్దరు కలిస్తే, అన్న ఎంత ఉంది, ఏంటది, షుగర్ ఫ్యాక్టరీ ఎంత ఉందన్న షుగరు, 300. అన్న నాది 450 అన్న. వాళ్ళిద్దరు కలిసి వచ్చి, అన్నయ్య షుగర్ తగ్గేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య, ఉపవాస ప్రార్థనలో, గొలుసు ప్రార్థనలో పెట్టించండి అన్నయ్య. అడగటం తప్పు కాదు, షుగర్ తగ్గించమని ప్రార్థన చేయమని కోరతాడు. కానీ పంచదార తింటే మాత్రం ఆపడం. బీపీ తగ్గించమని ప్రార్థన చేయమంటాడు. కానీ కూరలో ఉప్పు కొంచెం తక్కువైందా, మా ఓడి సిర్రెత్తి, నేనేమన్నా బీపీ పేషెంట్నా, ఆల్రెడీ ఉంది, అవి తగ్గించడం. నేను ఇలా అడగటం తప్పు అని కాదు. దైవజనమా, సంఘం బాహ్య పురుషుడు బలపరచబడిన దానికంటే, ఆస్తిలో బలపడిన దానికంటే, సంపాదనలో బలపడిన దానికంటే, ఉద్యోగ వ్యాపారాల్లో బలపడిన దానికంటే సంఘం ఆత్మ సంబంధమైన విషయాలలో బలపడాలి. ప్రార్థనలో బలపడాలి, పరిశుద్ధతలో బలపడాలి, విశ్వాసంలో బలపడాలి, సాత్వికంలో బలపడాలి, నేల మట్టుకు తగ్గించుకునే విధానంలో బలపడాలి. సంఘం ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాటి విషయంలో బలపడుతూ రావాలి. ఇక్కడ వినండి, అంతరంగ పురుషుడు అన్నాడంటే ఇంకో పురుషుడు ఉన్నాడు. ఎవడాడు? బాహ్య పురుషుడు. అంతరంగ పురుషునికి, బాహ్య పురుషునికి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతా, ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, ఆ ఇద్దరు కొట్లాడుకుంటే ఇద్దరు ఎవరు గెలుస్తారు? మీకు చెప్పడం రాలా? షారోన్ ఎట్రా, అవి ఎట్రా, మీ మెదడుకు మేత, ఆలోచించి చెప్పండి. చాలా పెద్ద క్వశ్చన్, బాగా దీర్ఘంగా ఆలోచించండి. అన్న నా వైపు చూడండి, వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారంటే ఎవరు గెలుస్తారు? మీరు ఎట్లా చూస్తున్నారంటే, ఒకసారి కొట్టుకుంటే కానీ ఆ తర్వాత చూసి ఎవరు గెలుస్తారో చెప్తామన్నాడు చూస్తున్నారు. వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, ఎవరు గెలుస్తారు? అనుమానం ఏముంది? షారోన్ గెలుస్తాడు. వింటున్నారా? ఎందుకు? అబీ కంటే షారోన్ బలవంతుడు. అలాగే నేనంట, అంతరంగ పురుషుడు నిజంగా బలపడితే, అగైన్ అంతరంగ పురుషుడు నిజంగా బలపడితే బాహ్య పురుషుడిగా పిలువబడుతున్న శరీరాన్ని ప్రతిరోజు చితకదొక్కుతూ శరీరం మీద జయ జీవితాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. చూపు మీద జయ జీవితాన్ని పొందుకోగలుగుతావు. ఆలోచనల మీద జయ జీవితాన్ని పొందుకోగలుగుతావు. నీ చుట్టూత పాప ప్రపంచం విలయ తాండవం ఆడుతున్నా, అపవిత్రపు లోకం విలయ తాండవం ఆడుతున్నా, అంతరంగ పురుషుడు బలమైన వాడైతే, విన్నారు ఈ మాట? అంతరంగ పురుషుడు బలమైన వాడైతే, అంతరంగ పురుషుడు బలాన్ని పొందిన వాడైతే, బాహ్య పురుషుడిగా పిలువబడుతున్న ఈ శరీరాన్ని అవలేలగా ఓడించగలుగుతాం. పెద్దగా చెప్తే ఆమేన్.
ఇప్పుడు వినండి, ఈ అంతరంగ పురుషుడు బలపడాలంటే వినండి, బాహ్య పురుషుడు బలపడాలంటే భూమిలో నుంచి తీసిన వాటి చేత బాహ్య పురుషుడు బలపరచబడతాడు. ఏమంటే బాగా రోజు మాంసం, పిజ్జా, బర్గరు, ఏమండి ఇంకా స్విగ్గీ ఆర్డర్ చేసి, ఇంకా తర్వాత స్విగ్గీ, బుగ్గి ఇలాంటివన్నీ ఆర్డర్ చేసి ఇక వాళ్ళు రోజుకొచ్చి 6 పూటలు తిని, ఏమండి రోజుకొచ్చి 12 గంటలు నిద్రపోయి 6 పూటలు తిని ఫుల్గా తిన్నాడు అనుకోండి, వీడు కూడా ఏమైపోతాడు? శరీరం బలపడాలంటే భూ సంబంధమైన వాటి చేత శరీరం బలపడుతుంది. అంతరంగ పురుషుడు బలపడాలంటే భూ సంబంధమైన వాటి వల్ల కాదు, పరలోకం నుంచి దిగి వచ్చిన వాటి చేత అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. పరలోకం నుంచి దిగి వచ్చింది ఏంటి? జీవము కలిగిన దేవుని వాక్యం. జీవము కలిగిన దేవుని వాక్యం. ఆమేన్ చెప్తాం గట్టిగా, కొంచెం గట్టిగా చెప్తాం. అంతరంగికగా నువ్వు బలపడాలంటే ఈ జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ప్రతి దినం నువ్వు ధ్యానించేవాడివైతే అంతరంగ పురుషుడు బలపడతాడు. బాహ్య పురుషుడు బలపడాలనుకో స్వాతి పుస్తకం చదువు. బాహ్య పురుషుడు బలపడాలనుకో అశ్లీలమైన బూతు బొమ్మలు చదువు. బాహ్య పురుషుడు బలపడాలనుకో అపవిత్రమైన వాటిని చూస్తూ వింటూ చదువుతున్నావు అనుకో, బాహ్య పురుషుడు బలపడతాడు. క్రైస్తవ జనమా, బాహ్య పురుషునికి అంతరంగ పురుషునికి చనిపోయే ఆఖరి క్షణం వరకు ఇది పోరాటం జరుగుతూనే ఉంటుంది. బాహ్య పురుషుడి మీద నువ్వు జయాన్ని పొందాలంటే అంతరంగ పురుషుడు బలపడేటట్లుగా అంతరంగ పురుషుడు బలపడే వాటి చేత నువ్వు పోషించబడాలి. అంతరంగ పురుషుడు దేని వలన బలపరచబడతాడు? వాక్యం ద్వారా. రెండవది ప్రార్థనా జీవితం ద్వారా. మూడవది సంఘ సహవాసం ద్వారా. నాలుగవది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అంతరంగ పురుషుడు బలపరచబడటం ప్రారంభిస్తాడు. ఈ 4 నీ అంతరంగంలో ఎంత కుమరిస్తావో, అగైన్ నా వైపు చూడండి, దేవుని వాక్యాన్ని అంతరంగంలో ఎంత పోస్తావో, ఎంత ఎక్కువ ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో, ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతావో, ఎంత ఎక్కువగా సంఘ సహవాసానికి వస్తావో తెలియకుండా అంతరంగ పురుషుడు బలపరచడం ప్రారంభించి ఆ అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడిని కృషింపజేయటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అంతరంగ పురుషుని బలపరిచేది ఏది? నంబర్ 1, దైవజనమా ఒకసారి నా వైపు చూడండి. మీలో ఎంతమంది ఈ 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖున వాక్యం బైబిల్ అంతా చదివి పూర్తి చేస్తానని తీర్మానం చేసుకున్నారు కదా? ఓ చిన్న ప్రశ్న, ఈ పాటికి ఒక్కసారి బైబిల్ చదివి పూర్తి చేశానయ్యా, ఒకసారి బైబిల్ చదివి పూర్తి చేశాను. బైబిల్ చదివి పూర్తి చేసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తని చూద్దాం. తెలుసండి, రోజుకొచ్చి 3 పూటలు భోజనం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అని అడగను. 4 పూటలు తినే బ్యాచ్ కూడా ఉంది. తినండి, వద్దంది ఎవరు? నేనంట, రోజుకొచ్చి 3 పూటలు భోజనం చేసేవే, పూటకు 1 అధ్యాయం చొప్పున కనీసం 3 అధ్యాయాలు కూడా నువ్వు చదవలేదంటే నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నావు అని చెప్పుకోవటం నీ భ్రమ. నా మాట అర్థమవుతుందా? చార్లెసానా 3 పూటలు భోజనం చేస్తున్నారా లేదా? 4 పూటల, సరే 5 పూటలు వేసుకోండి. నేను అంటాను, పూటకు 1 అధ్యాయం చొప్పున కనీసం రోజుకి 3 అధ్యాయాలను మీకు చదివే ఆత్మీయ అనుభవం ఉందా? ఈ వాక్యం చదివే అనుభవం నీకు లేకపోతే నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను అని నువ్వు చెప్పుకుంటే నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు, నిన్ను నీవు భ్రమపరుచుకుంటున్నావు. ఆత్మీయంగా బలంగా లేకపోయినా సంసోను ఎప్పటి వలె విరజిమ్మి నన్ను బలజ్జుడు అనుకున్నాడు, కానీ బలాన్ని ఎప్పుడో కోల్పోయాడు. వాక్యానికి దూరంగా ఉన్న ప్రతి వాని అంతరంగం బలహీనపడిపోతుంది. వ్యక్తిగత ప్రార్థనా జీవితం లేని ప్రతి వాడు అంతరంగ పురుషుల్లో బలహీనుడిగా ఉంటాడు. సంఘ సహవాసానికి దూరమై ఏదో ఒక ఆదివారం మొక్కుబడిగా వచ్చి ఆయారాం గాయారాం లాగా ఉండే ప్రతి వ్యక్తి అంతరంగ పురుషుడు బలహీనపడతాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడరో, పరిశుద్ధాత్మ అనుభవం లేని ప్రతి వ్యక్తి అంతరంగంలో బలహీనుడైపోతాడు. నేనంట, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు దిగి కార్యం జరిగించి వెళ్ళేవాడు. ఈ కడవరి దినాల్లో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు విమోచన దినం వరకు ఆయన మనలోనే ఉంటాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందుకని అంటాడు,
ఆత్మ వలన బలపరచబడినట్లు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అన్నాడు కదా. అంతరంగ పురుషుడు ఎలా శక్తి కలిగి ఉంటాడు? ఆత్మ వలన బలపరచబడితే. చెప్పండి, దేని వలన? ఏ ఆత్మ? నీ ఆత్మ కాదు, దేవుని ఆత్మ చేత ఎవరైతే ప్రతి క్షణం నింపబడుతూ ఆత్మ చేత బలపరచబడతారో వాడు బాహ్య పురుషుని ఓడించేవాడిగా మిగిలిపోతాడు. ఓ రోజు ద్రాక్ష తోటలో గుండా వెళ్తున్నాడు. ద్రాక్ష తోట సంఘానికి గుర్తు. ఆ ద్రాక్ష తోటలో గుండా వెళ్తుంటే సింహం బొబ్బరిల్లుచూ వచ్చిందట. ఆ సింహం ఎవరికి గుర్తు? ఓ కోణంలో శత్రువైన సాతాను గుర్తు. మీకు తెలుసా, సంఘం అనే ద్రాక్ష తోటలో ఉన్న వ్యక్తుల్ని మింగటానికి సైతానుగాడు ప్రయత్నం చేస్తాడు. సినిమా హాల్ చుట్టూ తిరిగేవాడిని సైతానుగాడు పట్టించుకోడు. మీకు తెలుసా, బ్రాందీ షాప్ చుట్టూతో తిరిగే వాళ్ళని సైతానుగాడు పట్టించుకోడు. కళ్ళు దుకాణం దగ్గర తిరిగే వాళ్ళని సైతానుగాడు పట్టించుకోడు. జబర్దస్త్ షోల దగ్గర కూర్చున్న వాళ్ళని అస్సలు పట్టించుకోడు. బిగ్ బాస్ షోల దగ్గర ఉన్నవాడిని అసలు ఆడ జోలు బానిపోయి. ఎందుకు? వాళ్ళు జిగిరి దోస్తులు. ఏ దోస్తులు అని పెద్దగా చెప్పండి సార్. వాళ్ళు జిగిరి దోస్తులు. ఏమంటాడు తెలుసా? ఆ కార్యక్రమాలు చూసే వాళ్ళని పట్టుకొని, మై స్వీట్ హార్ట్, మై స్వీట్ హార్ట్, మై స్వీట్ హార్ట్, యు ఆర్ మై లవ్లీ, మై హార్ట్. మా వాడు ఒకడు పెట్టాడు. రైట్, విన్నారా? అలాంటి బ్యాచ్ని సైతానుగాడు అసలు వాళ్ళని టచ్ చేయడు, వాళ్ళ వైపు చూడడం. ఎందుకు? వాళ్ళు జిగిరి దోస్తులు. అపవిత్రపు కార్యక్రమాలు చేసే వాళ్ళ జోలి సైతానుగాడు పాడు. కానీ ఎవరిని పట్టుకోవాలని చూస్తాడో తెలుసా? ద్రాక్ష తోట, సంఘం అనే ద్రాక్ష తోటలో తిరుగుతారే, దేవుని కొరకు బ్రతకాలి, లోకం వద్దు, ఈ చిన్న జీవితం ప్రభు కొరకు జీవించాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఏముంది జీవితంలో? ఈ చిన్న బ్రతుకు ద్వారా ఏ విధం చేతనైనా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుడని పిచ్చి ప్రేమతో ద్రాక్ష తోటలో తిరుగుతారే, అలాంటి వాళ్ళ మీదే సైతానుగాడు దాడి చేస్తాడు. ఇప్పుడు ఆ సైతానుగాడిని జయించడానికి, బొబ్బరిల్లుచు వచ్చిన సింహాన్ని జయించడానికి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? సంసోను మీదకి యెహోవా ఆత్మ బలముగా దిగిరాగా సింహము మీదకు వెళ్ళి ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చేశాడట. సంసోనా, దేని బట్టి? నువ్వు గండడవైనందువల్ల, 6 ప్యాక్ బాడీని బట్టా, 6 ఫీట్ హైట్ని బట్టా, దేని బట్టి నువ్వు జయించగలిగావు? శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగింది. దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగింది. దైవజనమా, సంఘం అనే ద్రాక్ష తోటలో మనం తిరుగుతూ ఉండగా బొబ్బరిల్లుతూ సింహం మన మీదకు రావాలని ప్రయత్నం చేసే ప్రతి సందర్భంలో దేవుని ఆత్మ చేత నింపబడాలి. భాషలతో మాట్లాడుతూ ఉండాలి. కూర్చున్నా లేచినా నీ నాలుక భాషలు మాట్లాడుతూ అంతరంగంలో భాషలతో దేవుని స్తుతిస్తూ ఉంటే అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. సింహం లాంటి సైతాను నీ మీదకు వచ్చిన మేకపిల్లను చీల్చే శక్తివంతుడిగా ఆత్మదేవుడు నిన్ను మార్చడం ప్రారంభిస్తాడు. పౌలు చేస్తున్న మొదటి ప్రార్థన, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. రెండో మాట ఏమంటారు తెలుసా? విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయములలో నివసించున్నట్లు. దైవజనమా, ఓ అద్భుతమైన మాట చెప్తాను, గుండెల్లో రాసుకొని. పాత నిబంధనలో ఏదేను తోటను దేవుడు నివాస స్థానంగా చేసుకున్నాడు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఏదేను తోటను విడిచిపెట్టాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారంలోకి వచ్చాడు. ఆ తర్వాత షిలోహు మందిరంలోకి వచ్చాడు. ఆ తర్వాత సొలొమోను కట్టిన మందిరాన్ని దేవుడు తన నివాస స్థానంగా చేసుకున్నాడు. ఈ కడవరి దినాల్లోనైతే నీ గుప్పెడంత గుండెనే తన నివాస స్థానంగా చేసుకొని గుండె గదిలో బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. వినారీ మాట. గుప్పెడంతా నీ గుండె గదిలో నీ హృదయాన్ని తన నివాస స్థానంగా చేసుకొని నీవు దేవుడు ఇద్దరు కలిసి బ్రతకాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? వినండి మాట. ఎక్కడో పరలోకంలో సింహాసనం మీద కాదు, నీ స్తుతుల సింహాసనం మీదే కాదు, వాటితో పాటు వాటికి మించి నీ గుండెనే తన నివాస స్థానంగా చేసుకోవాలనుకున్నాడు. కొంతమంది యేసయ్యకి
గోడల మీద సూటిస్తారు. యేసయ్య గోడల మీద ఉండే దేవుడు కాదు, గూట్లో ఉండే దేవుడు కాదు, గుప్పెడంత గుండె గదిలో ఉండే హృదయనాథుడి దేవుడు. పెద్దగా చెప్తాం ఆమేన్. అయితే గమనించండి, బాగా ఈ మాట వినండి. విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయములలో నివసించున్నట్లుగా. నా ప్రభు బిడ్డలారా, నువ్వు ఏ స్థాయికి రావాలంటే, నా ప్రభు ఎక్కడో పరలోకంలో లేడు, నా క్రీస్తు, నా యేసయ్య నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. నేను ఆయన కలిసి బ్రతుకుతున్నాం. ఎందుకో తెలుసా? బైబిల్ ఒక అద్భుతమైన మాట రాసింది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అనండి ఈ మాట. పెద్దగా చెప్పండి సార్. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవుని కృప, 1996 సంవత్సరంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను. లేఖనాన్ని బట్టి, నా భక్తిని బట్టి కాదు, లేఖనాన్ని బట్టి. నేను తెల్లటి డ్రెస్ వేసుకున్నాను ఒంటి మీద అనేది ఎంత వాస్తవమో, నా ఒంటి మీద తెల్ల చొక్కాయి ఉంది అనేది ఎంత వాస్తవమో, నా హృదయంలో క్రీస్తున్నాడు అనేది కూడా అంతే వాస్తవం. తమ్ముడు, స్ట్రైప్ షర్ట్ నువ్వు వేసుకున్నావు అనేది ఎంత వాస్తవమో. తమ్ముడు, బాప్తిస్మం తీసుకున్నావు కదా, రైట్. బాప్తిస్మం తీసుకుని నీ జీవితంలో స్ట్రైప్ షర్ట్ వేసుకున్నావు అనేది ఎంత వాస్తవమో, నీ హృదయ గదిలో యేసయ్య ఉన్నారు అనేది కూడా అంతే వాస్తవం. మనం ఏమై ఉన్నాం? క్రీస్తును ధరించుకొని ఉన్నాం. అయితే ఒకటి సుమి, క్రీస్తు మన హృదయంలోకి వచ్చిన తర్వాత క్రీస్తును ప్రభువుగా మనం ప్రతిష్ఠించాలి. ఒకసారి ఈ మాట చెప్పండి, ప్రభువుగా ప్రతిష్ఠించాలి. చూడండి ఆ మాట. అపోస్తులైన పేతురు వారు మాట్లాడుతూ అద్భుతమైన మాట. 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. తమ్ముడు కొంచెం బ్యాక్, రైట్. అద్భుతమైన మాట, నాతో కలిసి చెప్పండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇంకోసారి చెప్పండి. విశ్వాసము ద్వారా ఆయన ఎక్కడున్నారు? మన హృదయములో ఉన్నారు. మన హృదయంలో ఉన్న క్రీస్తును ఎలా ప్రతిష్ఠించాలట? ఆయన నాకు ప్రభు అనే స్థలంలో గ్రీకులో రాయబడిన మాట కురియోస్ అంటే యజమాని అని, ప్రభు అని, తుది నిర్ణేత ఆయనే అని ఆ మాటకున్న అర్థం. ప్రభు అనే తెలుగు మాటకు గ్రీకులో కురియోస్ అనండి. ఒకసారి, ఇంకోసారి. కురియోస్ అంటే యజమాని అని, అధిపతి అని, ప్రభు అని, తుది నిర్ణయం ఆయనదే అని ఆ పేరుకున్న అర్థం. నా ప్రభు బిడ్డలారా, దేవునిని ప్రభువుగా మన హృదయములో ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రభువు అంటే పరిపాలన చేసేవాడు. అంటాడు యెషయా భక్తుడు, గతంలో నీవుగాక వేరే ప్రభువులు మమ్మల్ని లేలేరు. విన్నారు ఈ మాట? గతంలో నీవుగాక వేరే ప్రభువులు మమ్మల్ని లేలేరు. ఒకప్పుడు మనం లేలిన ప్రభు ఏది? నీ కన్ను ఏది ఆశిస్తే అది చేసావు. నీ కన్ను నీకు ప్రభు. నీ నోరు ఏది పలకాలనుకుంటే అది పలికావు. నీ నాలుక నీ ప్రభు. ఏది ఆలోచించాలనుకుంటే అది ఆలోచించావు. నీ మనస్సు నీ ప్రభు. నీ కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళావు. నీ కాళ్ళు నీకు ప్రభు. నీ స్వైచ్ఛతో నీకు ప్రభు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి, యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్మును ఏలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. ఒకప్పుడు మనల్ని ఎవరు ఏలేరట? అమ్మాయి పెళ్లి చేయబోతున్నారా? ముహూర్తం చూడండి. ఆ ప్రభువులు ఏలేరు మనల్ని అప్పుడు. తిథులు నక్షత్రాలు చూడండి, మంచి రోజులు చెడ్డ రోజులు చూడండి, ఆ ప్రభువులు ఏలేరు. ఈ క్రొత్త నిబంధన కాలానికి వచ్చిన తర్వాత క్రైస్తవుని జీవితంలో
తిథులు లేవు, నక్షత్రాలు లేవు, ముహూర్తాలు లేవు. ప్రతిరోజు మనకు మంచి రోజే. సోమవారం మంచి రోజా, మంగళవారం మంచి రోజా? మంగళవారం మంచి రోజా, బుధవారం మంచి రోజా? బుధవారం మంచి రోజా, ఆదివారం మంచి రోజా? తల్లి చెప్పండి. క్రైస్తవులుగా మన బ్రతుకులో యేసయ్య మనతో ఉంటే ప్రతిరోజు మనకు మంచి రోజే. గృహప్రవేశం చేసేటప్పుడు కుడికాలు పెట్టాలి. వేరే ప్రభువులు మనల్ని లేలేరు. ఇప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు అమ్మ ఏ కాలు పెట్టాలి? ఏమండి? కుడికాల అంటే యేసయ్య కుడికాలని తన రక్తంతో కడుక్కొని ఏసి ఎడంకాలొద్దు అని ఎడంకాలని ఎడం పెట్టాడు దేవుడు. చెప్పాలి గట్టిగా. ఒకప్పుడు గతంలో వేరే ప్రభువులు మనల్ని నేలేరు. అమ్మ వినండి, గత కాలాలలో వేరే ప్రభువులు మనల్ని లేలేరు. ఇప్పుడు ఆ ప్రభువులంతా మన జీవితంలో నుంచి తొలగిపోయి హృదయములో యేసుక్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించబడ్డాడు. ఇంకా అర్థమవటానికి చెప్తాను, ఎందుకంటే సంఘానికి కొన్ని తెలియాలి. ఒక యవనమ్మాయి యవన వయసుకు వచ్చిన తర్వాత తన జీవితంలో జరగాల్సిన శరీర ధర్మం జరిగిందనుకోండి. ఆ శరీర ధర్మం జరిగితే వేరే ప్రభువుల కాలంలో మనం ఉన్నప్పుడు పెద్ద ఫ్లాగ్స్ పెట్టి ఏం పెట్టి మరి ఊరు వాళ్ళందరికీ ఎందుకు సాటింపేస్తారు? ఇప్పుడు నాకు అర్థం కాదు. అది సాటింపేసే కార్యక్రమమా? 10 మందికి చెప్పుకునే కార్యక్రమమా? రహస్యంగా దాచిపెట్టాల్సిన కార్యక్రమం కదా. మా కుమార్తె యవన వయసులో ప్రవేశించింది అని 10 మందికి చెప్పాలా? ఇవన్నీ 10 మందికి చెప్పాలా? రహస్యంగా ఉంచాల్సినవి బహిరంగం. వేరే ప్రభువులు వెళ్ళిన కాలంలో నా ప్రభు బిడ్డలారా, ఒకప్పుడు వేరే ప్రభువులు మనల్ని నేలేరు. ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసునాథుడు ఒక్కడే మనకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ప్రభుత్వం క్రింద మనం బ్రతకాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎవరి ప్రభుత్వం కింద బ్రతకాలి? పెద్దగా చెప్పండి. ఎవరి ప్రభుత్వం కింద? ఇప్పుడు నీ కన్ను నీకు ప్రభుత్వం నీ కన్ను నీ మీద ప్రభుత్వం చేయకూడదు. నీ నాలుక నీ మీద ప్రభుత్వం చేయకూడదు. నీ సర్వ శరీరాలు యేసయ్య ప్రభుత్వం కింద బ్రతికేవై ఉండాలి. జస్ట్ 2 days బ్యాక్ షార్ట్స్లో నేను ఒక చిన్న వర్తమానం అందించాను. అద్భుతం. యవన దైవ సేవకుడు సేవకు వచ్చాడు. ఆయన సేవ చేయాలని బాగా తాపత్రయపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం సేవ ఎంత పిచ్చో ఆయనకి ఫుట్బాల్ అంటే కూడా అంతే పిచ్చి. రోజు ప్రభు వచ్చి, సేవకుడా, నేను నా సేవకు వాడుకుంటాను, కానీ నీ జీవితంలో ఒకటి విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టమంటావు ప్రభా? నువ్వు ఏది విడిచిపెట్టమన్నా నేను విడిచిపెడతా. ఎందుకు? నా హృదయములో నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నా. నీ ప్రభుత్వం క్రింద నేను బ్రతుకుతా. ఏం చేయమంటావు ప్రభా? వెంటనే ప్రభు అన్నారట, నాకంటే ఫుట్బాల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, ఆ ఫుట్బాల్ గేమ్ వదిలేస్తావా? అయ్యో, మీరు చెప్పటం ఏంటి ప్రభా, నేను వదిలేకపోవటం ఏంటి? ఉన్న పాటను వదిలేస్తానని దేవుని మాట వినటంతో దాన్ని వదిలేశాడట. తమ్ముడు, నా వైపు చూడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడే అలవాటు నీకుంటే నిన్ను వదిలేయమని దేవుడు చెప్తున్నాడు. వదిలేస్తావా? ఫేస్బుక్తో, వాట్సాప్తో, సోషల్ మీడియాతో గంటల తరబడి సమయాన్ని వృధా చేసుకునే అలవాటు అనుకుంది. ఈరోజు అంటున్నాడు, వదిలేయి. జబర్దస్త్ షోలు వదిలేయి, బిగ్ బాస్ షోలు వదిలేయి, సినిమాలు వదిలేయి, దేవునికి ఆయాస్కరమైన వాటిని వదిలేయమని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంటే, నేను వదిలేస్తా ప్రభా, ఉన్న పాటను వదిలేస్తా. దేవుడు వదిలిపెట్టమన్న వాటిని వదిలిపెట్టడానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి చూడండి. ప్రభా, నీకంటే నాకు ఎక్కువే ఉందయ్యా, నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నా, నువ్వు ఏం వదిలేయమంటే అది వదిలేస్తాను. కొన్ని రోజుల తర్వాత రెండవది ప్రభు అన్నారట, ఇదిగో నా సేవకుడా, నిన్ను నా పనిలో వాడుకుంటా, కానీ పలానా అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా? అవును ప్రభా, మీరు హృదయ రహస్యం విరిగిన దేవుడు నాయన, నా హృదయం నువ్వు తెలుసుకున్నందుకు నీకు స్తోత్రం అయ్యా. ఎంతకేమంటావు? ప్రభు అన్నారట, ఇదిగో ఆ అమ్మాయిని వివాహం చేసుకోవద్దు. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటం నా చిత్తం కాదు. వేరొక అమ్మాయిని నువ్వు వివాహం చేసుకో. ప్రభా, నేను ప్రేమించే ప్రభా, మై స్వీట్ హార్ట్ ప్రభా, మై హార్ట్ బీట్ ప్రభా, ప్రభా మై ముంతాజ్ బేగం ప్రభా, నేను ఎట్లా వదిలేద్దును ప్రభా? నేను చెప్తున్నా, నా మాట కోసం వదిలేస్తావా? ప్రభా, నేను వదిలేసిన ఆ అమ్మాయి వదిలేదు కదా నాయన. నేను ఒకవేళ పెళ్లి చేసుకోనంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నేను ఎట్లా వదిలేయగలను ప్రభా? నా దేవుడు అన్నారట, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పు, నేను వివాహం చేసుకోవటం దేవుని చిత్తం కాదట, దేవుడు దీనికి అంగీకరించట్లా,
నేను వివాహం చేసుకోలేను, ఇది దేవుని చిత్తం కాదట, నాకైతే ఇష్టం లేదు కానీ ఇది దేవుని చిత్తం కాదట అని అమ్మాయితో మాట్లాడు. ఆ అమ్మాయి వెంటనే దేవుని చిత్తమే సిద్ధించునుగాక అని అనకపోతే నా దగ్గరికి రా. వెళ్ళాడట, ఇదే మాట చెప్పాడట, అమ్మా నేను చేసుకోవటం నాకు ఇష్టమే, కానీ ప్రార్థన చేస్తే దేవుడు నా చిత్తం కాదు, ఇది నా ఉద్దేశం కాదు, ఇది నీ మీద నాకున్న ప్రణాళిక కాదు అని దేవుడు మాట్లాడాడు. మరి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అంటే, అంతకాలం ప్రేమించిన అమ్మాయి ఏందట, దేవుని చిత్తమే సిద్ధించును కాక. మన చిత్తం సిలువేయబడాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఆశ్చర్యచకితుడయ్యాడు, వచ్చాడు, సేవ చేస్తూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా ఒకసారి నా వైపు చూడండి, యవనాడ పిల్లలారా ఒకసారి చూడండి. మీలో ఎవరైనా ఎవరితోనైనా ఫోన్లో చాటింగ్ చేస్తున్న దరిద్రపు అనుభవాలు ఎవరిలోనే ఉన్నాయేమో దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టు. తల్లిదండ్రులను మోసం చేయకో, తల్లిదండ్రుల గొంతు కోయకో. నమ్మి కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను కాలేజీలో చదివిస్తున్నారు, కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదివిస్తున్నారు. నీ ఖరీదైన బట్టలు కొనిపెట్టి వారు కారపు మెతుకులు తింటున్నారు. నీ తండ్రి వేసుకున్న బనియన్ చూడు, దోమ తెర లాంటి బనియన్, ఎన్ని రంధ్రాలు పడి ఉంటాయి. నీ తండ్రి వేసుకునే బనియన్ చూడు, నీ తండ్రి వేసుకునే చొక్కాయి చూడు, ఎప్పుడో మాసిపోయి ఎప్పుడో కొన్న చొక్కాయి నీకు సంవత్సరానికి వచ్చి 2 సార్లు 3 సార్లు ఇన్ని జతల బట్టలు కొని పెడుతున్నాడే. ఎందుకు నీ తండ్రి అంత చేస్తున్నాడో తెలుసా? ఈ బిడ్డ కొరకు నేను ఈ బిడ్డకు నేను ఈ అవకాశం ఇస్తే చదువుకొని గొప్పదవుతుంది, తన కాళ్ళ మీద తాను బ్రతుకుతుంది, ఓ మంచి భవిష్యత్తు వస్తుందని గంపెడాశతో నీ తండ్రి నేను కాలేజీకి పంపిస్తే నువ్వు ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో చాటింగ్ చేస్తున్నావా? సిగ్గులేదు నీకు? తండ్రిని మోసం చేసే మోసగత్తిగా బ్రతుకుతావా? నన్ను క్షమించు ఈ మాట అంటున్నందుకు. ఈరోజు నీ తండ్రిని నువ్వు తల్లిని నువ్వు మోసం చేస్తే రేపు నీకు వివాహం అవుతుంది కదా, రేపు నీకు పిల్లలు పుడతారు కదా, నీ కడుపును కూడా అలాంటి మోసకారులైన పిల్లలు పుట్టుకొస్తారు, జాగ్రత్త. ఈరోజు నీ తల్లిదండ్రులు నువ్వు మోసం చేస్తే విత్తిన దాన్ని కోస్తాం, వాక్యం అంటుంది కదా. ఎవరిని బిడ్డలారా, నీ తండ్రి చెమటను రక్తాన్ని చెమట రూపంలో మార్చి లక్షలు 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 ఫీజు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటే ఐమాక్స్ థియేటర్ చుట్టూతో తిరుగుతావా? సినిమా హాల్ చుట్టూతో తిరుగుతావా? లుమిని పార్కు చుట్టూతో తిరుగుతావా? ట్యాంక్ బండ్ చుట్టూతో తిరుగుతావా? ఆ అమ్మాయి ప్రేమించింది, ఈ అమ్మాయి ప్రపోజల్ పంపించిందని తల్లిదండ్రులను మోసం చేస్తున్నావేమో. యవన పురుషుడా, మరలా నీతో చెప్తున్నాను, ఈ మాట అంటున్నందుకు క్షమించు, ఆలోచించు. నీ తండ్రిని నువ్వు మోసం చేస్తే, నీ తల్లి గొంతు నువ్వు కోస్తే రేపు నువ్వు తండ్రి అవుతావు కదా, నీ కడుపున అలాంటి పిల్లలే పుట్టుకొస్తారు, జాగ్రత్త. అలాంటి మోసగారులే పుట్టుకొస్తారు, జాగ్రత్త. ఈరోజు ప్రభు అంటున్నాడు, విడిచిపెడతావా? నాకు ఆయాస్కరమైన వాటిని విడిచిపెడతావా? నీలో ఉన్న అపవిత్రత విడిచిపెడతావా? నా వివాహ వయసు వచ్చే వరకు నా ప్రభువా, నా హృదయములో నీకు తప్ప ఇంకెవ్వరికి నేను చోటివ్వనయ్యా. పెద్దగా చెప్దాం, పెద్దగా చెప్దాం ఇంకోసారి. వెంటనే ప్రభువా నువ్వు వదిలేయమన్నావు కదా, వదిలేశాను. నువ్వు ఎవరిని చూపిస్తావో ఆ అమ్మాయిని చేసుకుంటాను. ఒక అమ్మాయిని చేసుకున్నాడు, ఆ అమ్మాయి పేరు రూత్. ఒకరోజు సాక్ష్యం చెప్తా ఏమన్నాడు తెలుసా? ఈ ప్రపంచంలో ఎంతోమంది స్త్రీలను చూశాను, ఎంతోమంది తల్లులను చూశాను. నేను చూసిన స్త్రీలందరిలో అత్యుత్తమురాలు దేవుడు నాకు ఇచ్చిన భార్య ద గ్రేట్ రూత్. ఎంతోమంది స్త్రీలను చూశాను, నేను చూసిన స్త్రీలలో ది బెస్ట్, అత్యుత్తమమైనది దేవుడు నాకు ఇచ్చిన భార్య. ఎందుకో తెలుసా? దేవుని చిత్తానికి లోబడితే ఉత్తమమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఉత్తమమైన భర్తను దేవుడు నీకు ఇస్తాడు. దేవుని సమయం కొరకు కనిపెడితే ఉత్తమమైన భార్యను దేవుడు నీకు ఇస్తాడు. దేవుని సమయం కొరకు కనిపెడితే పోకిరి చేష్టలు చేయకుండా, వెకిలి వేస్తాలు వేయకుండా, ఆ అమ్మాయి నచ్చింది, ఈ అబ్బాయి నచ్చాడు, ప్రపోజల్ పంపించాడు, ఇష్టపడ్డాడు, మనసిచ్చ ఈ కార్యక్రమాలు చేయకుండా దేవుని సమయం వరకు నువ్వు కనిపెడితే బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అనండి. ఉత్తమం అంటే గుడ్, బెటర్, బెస్ట్ అనండి. గుడ్,
బెటర్, బెస్ట్. దేవుడు ఏది ఇస్తాడో తెలుసా? ఉత్తమమైనది, ది బెస్ట్, ది బెస్ట్, ది బెస్ట్. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆయనకి ఈ సేవా కార్యక్రమంలో వాచ్ అంటే మహాపిచ్చి. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ అన్నా మర్చిపోతాడేమో కానీ వాచ్ మర్చిపోడంట. ఉంటాయి కొంతమందికి ఆ వ్యసనాలు. బైబిల్ అన్నా మర్చిపోతాడు కానీ వాచ్ మర్చిపోడంట. ప్రసంగం చేసే ప్రతిసారి ఇట్లా చూసుకుంటూ ఉంటాడట. దాని మీద ఈ ఫోకస్ లైట్లు పడి జిగేలుమని మెరుస్తూ ఉంటే అసలు ఆయన అంటాడు, నాకు అదొక కిక్కు. ఏంటంటే నాకు అదొక కిక్కు. ఒకరోజు ప్రభు అన్నారట, నువ్వు వాచిని ఎక్కువ ప్రేమిస్తున్నావు, వాచి తీసేయి, వాచి వద్దు. ఒక యవ్వనమ్మాయితో దేవుడు వచ్చి మాట్లాడాడట. అబ్రహాము తనకిష్టమైన దాన్ని, ఏకైక కుమారుణ్ణి దేవునికి ఇయటానికి ఇష్టపడ్డాడు. నీవు అలాంటి త్యాగం చేయగలవా? చేస్తా ప్రభా, చేస్తా ప్రభా. మరొకసారి ఆలోచించు. అయ్యో, అబ్రహాం చేసినట్లుగా నేను త్యాగం చేస్తా, ఎందుకు చేయను ప్రభా? అబ్రహాము కొడుకునే ఇవ్వటానికి వెనుదీయలేదే, నాకు నువ్వేది చెప్పినా నీ మాటకు నేను లోబడతా. అరే, 1-2 సార్లు దేవుడు తనతో మాట్లాడాడట. అట్ ద సేమ్ టైం వాక్యం చదివేటప్పుడు అదే మాట్లాడుతూ ఉండేవాడట. ప్రార్థన చేసినప్పుడు అదే మాట్లాడుతూ ఉండేవాడట. ఒకరోజు ఏడ్చుకుంటా, ప్రభా నాలో నుంచి నువ్వేం తొలగించుకోమంటావో చెప్పు, ఉన్న పాటును తొలగించుకుంటా. ప్రభు అన్నారట, నా కుమారి, నువ్వు మంచి భక్తి కలిగిందానివి, కానీ నన్ను ఎంత ప్రేమిస్తావో నీ మేకప్ను కూడా అంత ప్రేమిస్తావు. నీకు మేకప్ అంటే మహా ఇష్టం. పూలు లేకుండా బయటికి వెళ్ళవుగా? అవును ప్రభా. బంగారు ఆభరణాలు లేకుండా బయటికి వెళ్ళవు కదా? అవును ప్రభా. మేకప్ వేయకుండా బయటికి వెళ్ళవు కదా? అవును ప్రభా. ఈ రోజు నుండి ఆ పూలు తీసేస్తావా? ఈ రోజు నుండి ఆ బంగారు ఆభరణాలు తీసేస్తావా? ఈ రోజు నుండి మేకప్ తీసేస్తావా? ప్రభువా, నువ్వు ఏదో అడుగుతావు అనుకుంటే, నాకున్న 3 ఇళ్ళల్లో ఒక ఇల్లు ఇవ్వమంటే ఇస్తా. కానీ ఒక మాట, నాకున్న 100 ఎకరాల పొలంలో 1 ఎకరం రాసి ఇవ్వమంటే ఇస్తా. కానీ మేము బ్రతికే సొసైటీలో కాస్త గ్రాండ్గా కనపడాలి కదయ్యా అని అనలేదంట. ప్రభా, నువ్వు తీసేయమంటావా? తీసేస్తా. నువ్వు వద్దంటావా? తీసేస్తా. నీ మాటకు నేను లోబడతా. ఎందుకో తెలుసా? నా హృదయములో నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నా. పెద్దగా చెప్దాం. ఎవరిని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి? నీ ప్రవర్తన అంతటి మీద సార్వభౌమాధికారం దేవునిదైతే ఈ భూమి మీదే అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. వెంటనే వాచి తీసేశాడట. నువ్వు ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతానయ్యా అని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆ యవనస్తుడు పెరిగి పెద్దవాడై 171 దేశాలను కదిలించి అద్భుతమైన దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆ ఒక్క వ్యక్తి 100 కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. ఆయనే ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు.